దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరిచిన వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుందాము. ఈ వాక్యాన్ని విని గ్రహించి మారుమనసు పొందండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారివేయుడి. ఏమంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారివేయుడు అంట. మనం వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయంలోన చేనులోన కలుపు ఉంటుంది. కలుపును తీసి మనము పారివేసి దాన్ని అంటివేస్తాం, మరలా పడకూడదని. అలాగే మన హృదయంలో పాపాన్ని తీసివేసి దాన్ని అంటి పెట్టాల. అంటే ఆ పాపం జోలికి మనం వెళ్ళకూడదు. ఆ పాపము మనకి రాకుండా మనం మరలా చూసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన నిజమైన ద్రాక్ష వల్లి అంట. తండ్రేమో వ్యవసాయకుడు. ఆయన చేను అయితే ఆ చేనులో వ్యవసాయం చేసే వాడు తండ్రి. దాంట్లో ఫలించే కొమ్మలు మనలో గడ్డి ఉంటే ఆ ఫలించే కొమ్మకు కూడా, చెట్టుకు కూడా పురుగు పడుతుంది. ఆ పురుగు పట్టడానికి ఏం చేస్తాం? మనము మందులు కొడతాం. మనకు కూడా ఎంతోమంది పాస్టర్లు, సేవకులు మనకు చెప్తుంటారు, మీ మనసుని పదిలపరచుకోండి. మీ మనసుని, మీ హృదయంలో ఎటువంటి గడ్డి లేకుండా, అంటే పాపం లేకుండా మీరు దేవుని యందు ఫలించుడి. ఆయన ద్రాక్ష తోట తీగలలాగా మనము పాకల్లా. ఆ తీగ ఎక్కడో పాకుతుంటుంది. మనం కూడా అలాంటి తీగలాగా పాకాలంటే మన హృదయంలో విశ్వాసం ఉండాలి. కాబట్టి దేవుని ప్రియులారా, నా వాక్యాన్ని మీరు అర్థం చేసుకునండి, మారు మనసు పొందండి. ఎందుకంటే దేవుడు ఇంత క్లియర్గా మనకు సెలవిస్తున్నాడు అన్నమాట. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేసాడు. ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించాలని దాంట్లో ఉన్న పనికిరాని తీగలను, అంటే పురుగు పట్టిన తీగలను, వాడిన తీగలను, ఎండిపోయిన తీగలను తీసి పారివేసినాడు అన్నమాట. అంటే ఈ లోకంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆ పాపం చేసే మనిషిని, పాపానికి బానిసైన మనిషిని తీసి పారివేస్తాడంట. కాబట్టి మనము ఎండిపోయిన తీగ వలె కాకుండా, పురుగు పట్టిన తీగ వలె కాకుండా, మంచి తీగ ఎందు పండ్లు ఇచ్చే తీగలాగా మనం కూడా ఫలించాలి. అలా ఫలించాలంటే మనలో వాక్యం ఉండాలా. వాక్యం ఉండాలంటే మనం వాక్యాన్ని చదవాల. అలాంటప్పుడు మన తీగలు, మన పిల్లలు అయితేనేమి, మన ఇంటి వారసులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ తీగ ఏ విధంగా పాకుతారో అలాగే మనం కూడా ప్రపంచమంతటా మన వాక్యాన్ని, యేసుప్రభును చాటించాలా, ప్రకటన చేయాలా, సువార్త చెప్పాలా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరుచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి మాటను మీరు ఆలోచించాలని ఆ దేవుడిని అడుగుతుంటాను. కొద్ది వాక్యను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, జీవం గల జీవాధిపతి, నీ ఘనమైన పాదములకు వేలాది కోట్ల స్తుతులు స్వస్థతలు చెల్లిస్తున్నాం తండ్రి.
అవును ప్రభువా, ఈ రాత్రి ఈ సాయంకాలం పూట ప్రభా ఈ వాక్యాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు వేలాది కోట్లు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా తండ్రి, నీవు ద్రాక్ష తోట, తీగలు మేము, వ్యవసాయకుడు తండ్రి. తండ్రి ఆ వాక్యాన్ని మేము పురుగు పట్టిన వారులాగా కాకుండా తండ్రి, వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని విశ్వాసంతో నేను ఆరాధించేలాగా మాకు మంచి విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మను మా హృదయంలోకి పంపించి శక్తిని మాకు దయచేస్తామని మా కొరకు త్వరలో రాబోతున్న లోక రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి స్తోత్రం. అందరికి